హాయ్ అండి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారండి? నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి వచ్చారు. ఎట్లా తెలుసు మా షాప్ మీకు? ఇన్స్టాగ్రామ్ లో చూసాము, చాలా రీల్స్ చూసినాము. అందులో చూసి డైలీ చూస్తూనే ఉన్నాము. కానీ ఒక రోజు విజిట్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయినాము. సార్కి కూడా కాల్ చేసినాము. సార్ రండి మొబైల్ షాప్కి, మేము విజిట్ చేస్తాము. మీరు ఎక్కడ తీసుకున్నట్టు అవి కూడా ఇక్కడ ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. మీకు అన్ని గిఫ్ట్ ఐటమ్ కాకుండా అని మీకు సివిల్ స్కోర్ లేకున్నా కానీ సార్ మేము ఇస్తామని చెప్పినాడు. పేమెంట్ ద్వారానైనా ఫోన్ వస్తుంది, మీకు ఏ ఫోన్ కావాలన్నా ఉంటుందని అవైలబుల్గా చెప్పాడు సార్. అందుకే చూద్దాము, వచ్చి తీసుకుందాం ఫిక్స్ అయ్యి ఈరోజు వచ్చేసాం. ముఖ్యంగా మేము ఫోన్లు రోజు అమ్ముతూనే ఉంటాం, అది వేరు. ఒక 120-130 కిలోమీటర్ల నుంచి మీరు రావడం మాకు ఫోన్ అమ్మిన దానికంటే అదృష్టం అది. ఎందుకంటే వండర్ఫుల్, మీరు అంత దూరం నుంచి ఒక వీడియో చూసి మా మీద నమ్మకంతో మీరు వచ్చినందుకు మరోసారి హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. మేము ఎక్కువ మెయిన్ అంటే ఢిల్లీలో నుంచి ఒక అబ్బాయి వచ్చి తీసుకున్నాడు కదా, అది చాలా చూసాము. ఆ అబ్బాయిని చూసి ఇన్స్పిరేషన్ తోని ఇక్కడికి వచ్చామన్నమాట. ఓకే, ఢిల్లీ అంటే మీకు దగ్గర? దగ్గర, సాగర్ దగ్గర. సాగర్ డిండి పక్క పక్కన. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు. ఓకే, ఏ మొబైల్ తీసుకున్నారు మీరు? తీసుకున్న మొబైల్ వివో 50E. ఓకే, ఈఎంఐ దొరికిందా మరి? అంత దూరం నుంచి వచ్చినా మీకు కంఫర్టబుల్ డౌన్ పేమెంట్, కంఫర్టబుల్ ఈఎంఐ వచ్చిందా? ఏ అకౌంట్ నుంచి కట్ అవుతుంది, ఎప్పుడు కట్ అవుతుంది, అవన్నీ డీటెయిల్స్ అని మా వాళ్ళు చెప్పిరా? ఎట్లా చెప్పారు మా వాళ్ళు? మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరా మీకు? మంచిగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది, ఆ అబ్బాయి చాలా బాగా చెప్పాడు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. బ్యాగ్ అయితే గట్టిగా కనబడుతుంది. బ్యాగ్ నిండా గిఫ్ట్లు ఇచ్చిరా మా వాళ్ళు? గిఫ్ట్ 6 ఐటమ్ ఇచ్చారు. దూరం నుంచి వచ్చిన ఎక్స్ట్రా గిఫ్ట్ కావాలా? అది నేను ఇస్తాలే, మీరు అడిగారు కదా, అది నేను ఇస్తాను. ఓకే, గిఫ్ట్ కాదు ఇంపార్టెంట్, మీరు అక్కడి నుంచి వచ్చినందుకు ఇక్కడి వరకు వచ్చినందుకు మీకు ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఫెసిలిటీ దొరికిందా? మీకు తక్కువ డౌన్ పేమెంట్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన డౌన్ పేమెంట్ వచ్చిందా? రెండోది, మూడవది ఏంటంటే గిఫ్ట్స్ అది బయట వాళ్ళు ఎవరు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు తర్వాత విషయం. మీరు ఈ ఫోన్ కొన్నాను సార్, ఈ ఫోన్ కొన్న నుంచి కొన్నా కానీ ఒక్క గిఫ్ట్ ఎక్కడ? అది మీ ఏరియా. ఓకే, అది వేరే సంతోషం. మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినందుకు మీకు గిఫ్ట్ ఇవ్వగలడం అది మా అదృష్టం అనుకుంటాం. అట్లేం లేదు, మీరు వచ్చినందుకు ఏవో ఒక ప్రజెంట్ నడుస్తున్న ఆఫర్లో ఉండే గిఫ్ట్స్ అన్ని మీకు ఇస్తారు. దాంతోపాటు మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి నేను స్పెషల్గా నా తరఫు నుంచి కూడా ఒక మంచి గిఫ్ట్ మీకు అరేంజ్ చేస్తాను. అండ్ మీకు ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది సార్. రిసీవ్ చేసుకోవడం బాగుంది. మేము వెంటనే రావడం కూడా ఒక వెంటనే తీసుకుంటున్నారు ఫార్మాలిటీస్ మొత్తం. మరి ఇప్పుడు నైట్ చూస్తే ఈ టైం అవుతుంది, మరి ఎప్పుడు ఏ టైం వరకు పోతారు? ఎట్లా పోతారు ఇంటికి? వెళ్తాం 11 వరకు. మాకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడండి, 9:30 అవుతుంది. మరి ఎట్లా సేఫ్ వెళ్ళగలుగుతారు కదా? ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాం మేము. జాగ్రత్త, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి ఎంత నమ్మకంతో వచ్చారు, అంత సంతోషంగా మేము సర్వ్ చేయగలిగినాం, సర్వీస్ ఇవ్వగలిగినాం. కానీ మీరు ఇంటికి కూడా మీ ఇన్ టైంలో మీరు హ్యాపీగా మీరు చేరుకోవాలని మేము కోరుకుంటాం. కానీ అంత దూరం నుంచి మా మాట మీద జస్ట్ వీడియో చూసి నమ్మకం పెట్టుకొని ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్.